కథ శౌర్యపూర్ణ గ్రామానికి చెందిన తెలివైన అబ్బాయి అర్జున్ది. తను ప్రతి విషయంలోనూ నిపుణుడు. చదువులోనైనా, ఆటలోనైనా లేక మిగతా కళల్లోనైనా తన తెలివితేటలు అలాగే సాహసం కారణంగా స్కూల్ అంతా, గ్రామమంతా తనని గర్వంగా చూస్తుంది. ఒకరోజు అర్జున్ తన స్నేహితులతో కలిసి అడవిలో తిరగడానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఊరికి దగ్గరగా ఒక దట్టమైన అడవి ఉంటుంది. అది రహస్యమయంగా ఉంటుంది, కానీ అందంగా ఉంటుంది. ఆ అడవిలోకి వెళ్లాలని అందరికీ కోరిక. సరే అయితే మనమందరం కలిసి రేపు అడవికి తిరగడానికి వెళ్దాం. తప్పకుండా. మరుసటి రోజు పిల్లలు తమ తమ బ్యాగ్స్ ని తయారు చేసుకుని ఉదయాన్నే అడవికి బయలుదేరతారు. వెళ్లే దారిలో వాళ్లు చెట్లు ఎక్కటం, చిన్న చిన్న నదులను దాటటం చేస్తారు. అరే అరే గోలు, నీళ్లు కాస్త ఎక్కువగా ప్రవహిస్తున్నాయి, జాగ్రత్తగా నడు, లేకపోతే జారిపోతావు. నువ్వు పడ్డావంటే మొత్తం తడిసిపోతావు. లేదు లేదు, నేనేమి జారను. జారిపోయాను. కనిపిస్తోందిలే. అడవంతా చాలా సరదాగా తిరుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అడవి మధ్యలో ఉన్న చాలా పెద్ద, చాలా పాత వృక్షం మీదకి ఎక్కడం. ఆ పెద్ద పాత వృక్షం శాఖలు ఆకాశాన్ని తాకే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అర్జున్కి చెట్లెక్కటం అంటే చాలా ఇష్టం. అందుకని తను ఆ చెట్టు మీదకెక్కాలని నిర్ణయించుకుంటాడు. కానీ అర్జున్, నువ్వు నిజంగానే దీని మీదకెక్కాలనుకుంటున్నావా? ఏ? ఎందుకంటే ఒకసారి దాన్ని దీర్ఘంగా చూడు. ఇది నిజంగానే చాలా పెద్దది. దీని మీదకి ఎక్కి ఎక్కి పరిస్థితి దారుణం అయిపోతుంది. నీకేమైనా అయ్యిందంటే? ఇక చాలా ఆపు మీను. ప్రతిసారి ప్రతి విషయానికి ఇలా భయపడటం, ఓటమిని అంగీకరించడం మంచిది కాదు. అందుకే నేను వెళ్తున్నాను. అర్జున్ స్నేహితులు తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. కాని తన ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంది. తను నెమ్మది నెమ్మదిగా పైకెక్కుతాడు. చూస్తూ చూస్తూ చెట్టుపైకి చేరుకుంటాడు. చెట్టుపై నుంచి కిందకు చూడగానే తనకి ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. కాని ఏ శాఖ మీద అయితే అర్జున్ నిలబడి ఉంటాడో అది బలహీనంగా ఉంటుంది, విరిగిపోయే పరిస్థితుల్లో ఉంటుంది. అర్జున్ భయపడతాడు. తనకి మీను చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. నెమ్మదిగా తను బ్యాలెన్స్ తప్పుతాడు. ఎంతో వేగంగా కింద పడతాడు. నన్నెవరైనా కాపాడండి, అర్జున్! పాపం అర్జున్ నేల మీద పడి స్పృహ తప్పిపోతాడు. మిత్రులు కంగారు పడి తనని లేపుతారు. కాని సమాధానం ఉండదు. మొత్తానికి మీను ఇంకా గోలు అర్జున్ని ఎత్తుకొని ఎలాగోలా ఇంటికి చేరుస్తారు. అర్జున్ ఇంటికి వెళ్లిన తరువాత మీను తన ఇంట్లో వాళ్లకి జరిగినదంతా చెప్తుంది. చాలాసేపైన తర్వాత కూడా అర్జున్కి స్పృహ రాలేదు. అందుకని వాళ్లు ఇంకా కంగారు పడతారు. అర్జున్ వాళ్ల నాన్న ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా డాక్టర్ని ఇంటికి పిలుస్తారు. అర్జున్ పరిస్థితి చూసి అతనికి తెలుస్తుంది తను షాక్ లో ఉన్నాడని. డాక్టర్ అర్జున్ ఇంట్లో వాళ్లకి కొన్ని ఉపాయాలు చెప్పి మందులు ఇస్తారు. మొత్తానికి మందుల ప్రభావం పనిచేస్తుంది. అర్జున్ మరుసటి రోజు స్పృహలోకొస్తాడు. అమ్మా, బాబు అర్జున్, ఏమండి, అర్జున్కి స్పృహ వచ్చింది. భగవంతుడి దయ వల్ల నా కొడుకు క్షేమంగా ఉన్నాడు. సరిగ్గా చెప్పారు. భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు. మన అబ్బాయికి నయమయ్యింది. కొన్ని వారాలు విశ్రాంతి తీసుకున్న తరువాత అర్జున్ మళ్లీ స్కూల్కు వెళ్లటం మొదలు పెడతాడు. నెమ్మది నెమ్మదిగా తన చదువుని మొదలు పెడతాడు. కాని అడవిలో జరిగిన సంఘటన తరువాత తను సైలెంట్గా ఉండటం మొదలు పెడతాడు. ఫ్రెండ్స్తో ఆడుకోవడంలో తనకి ఆసక్తి తగ్గుతుంది. ఇంతకు ముందు తను ఆటల్లో ఎప్పుడూ ముందే ఉండేవాడు. కాని ఇప్పుడు దూరంగా నిలబడి మిగతా పిల్లలు ఆడుకోవడం చూస్తున్నాడు. ఎప్పుడైనా తననెవరైనా ఆడుకోవడానికి పిలిస్తే తను సాకులు చెప్తుంటాడు. అరే అర్జున్, నువ్వు మైదానంలోకి ఆడుకోవడానికి రావా? లేదు, నేను రావడం లేదు. నేను చదువుకోవాలి. చదువైతే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. పద కాసేపు ఆడుకుందాం, తర్వాత చదువుకోవచ్చు. లేదు లేదు, మీరు వెళ్ళి ఆడుకోండి. నేను ముందు చదువుకోవాలి. అర్జున్లో వచ్చిన ఈ మార్పు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు తను చదువు మీద మాత్రమే దృష్టి పెడుతున్నాడు. కాని తన కళ్లల్లో ఇంతకు ముందులాగా ఆత్మవిశ్వాసం లేదు. అది ఇలా చూడండి, మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ఒక కారణం ఉంది. ఏంటి? ఏమైంది? అర్జున్ వల్ల ఏమైనా తప్పు జరిగిందా?
తప్పు కాదు. అర్జున్ ఇంతకుముందు ఆటల్లో బాగా పాల్గొనేవాడు. ఇప్పుడు అలా లేడు. ఎప్పుడు చూసినా కంగారు పడుతూ కనిపిస్తున్నాడు. తను అన్ని పోటీల్లో నుంచి తన పేరును కూడా తొలగించుకున్నాడు. ఇది తనకి అసలు మంచిది కాదు. అది అడవిలో తనకేదైతే సంఘటన జరిగిందో అప్పట్నుంచి కాస్త మారిపోయాడు. తనకి ఎత్తంటే భయంగా ఉంది. అందుకే తన ఈ భయాన్ని పోగొట్టడం చాలా అవసరం. వచ్చే వారం స్కూలు తరపున పిల్లల్ని కొండ ప్రాంతానికి తీసుకువెళ్తున్నాం. అర్జున్ కూడా రావాలని మేమందరం కోరుకుంటున్నాం. దానివల్ల తనందరితో కలిసిపోతాడు. తన భయం కూడా దూరం అయిపోతుంది. టీచర్ మాటలైతే నిజమే. అర్జున్ భయంని తొలగించటానికి తను అందరితో కలిసిపోవడం చాలా అవసరం. తనకి ఏవైతే భయాన్ని కలిగిస్తాయో ఆ విషయాలు చేయటం చాలా అవసరం. కాని అర్జున్ని ఒప్పించటం అంత సులభం కాదు. కాని అంటారు కదా, ప్రయత్నం చేసేవాళ్లు ఎప్పుడూ ఓడిపోరు అని. అర్జున్ని ప్రయాణానికి సిద్ధం చేయటం కోసం వాళ్ళమ్మ ఒక మంచి ఉపాయాన్ని ఉపయోగిస్తుంది. బాబు అర్జున్, ఒకసారిలారా. ఏమైందమ్మా? నీకు తెలుసా, ఇవాళ నేను మీ స్కూల్కు వెళ్లాను మీ టీచర్ని కలవడానికి. అయితే టీచర్ ఏమన్నారమ్మా? టీచర్ అన్నారు, అర్జున్ చాలా తెలివైనవాడు, కాని ఈ మధ్య చాలా మౌనంగా ఉంటున్నాడు. ట్రిప్పులో నుంచి తన పేరును కూడా తీసేశాడు అన్నారు. నువ్వా ట్రిప్పుకి నిజంగా వెళ్లాలనుకోవట్లేదా? అమ్మ అడిగిన ప్రశ్నకి అర్జున్ భావోద్వేగానికి గురయ్యాడు. తను అమ్మని పట్టుకొని గుండెలు పగిలేలా ఏడుస్తాడు. అరేరే, ఇలా ఏడవకూడదు బాబూ. నేను వెళ్లాలనుకుంటున్నానమ్మా, కానీ నాకు భయం వేస్తోంది. దేని గురించి? నేను మళ్ళీ పడతానేమో, చనిపోతానేమోనని. అలా మాట్లాడకూడదు బాబూ. ఇది వట్టి నీ భయం మాత్రమే, ఇంకేమీ కాదు. దీనిని పోగొట్టడానికి నువ్వు కొండ ప్రాంతానికి వెళ్లాల్సిందే. లేదు, నేను వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళను. అరే సరే, అయితే నీకు ఆ రహస్యం గురించి చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. రహస్యమా? ఏం రహస్యమమ్మా? అంటూ ఉంటారు, ఆ విశాలమైన పర్వతం మీద ఒక బంగారు గుడ్డుందట. దానిని మన పూర్వీకులు అక్కడ దాచిపెట్టారట. బంగారు గుడ్డా? కాని ఎందుకు? ఆ బంగారు గుడ్డు వల్ల ఏంటి ప్రయోజనం? అంటూ ఉంటారు, ఆ బంగారు గుడ్డులో ఒక అద్భుత శక్తి ఉందట. అది మనల్నందరికంటే శక్తివంతులుగా మారుస్తుందట, తెలివైన వాళ్లుగా కూడా. నిజమా? కాని ఇప్పుడు దానివల్ల ఏంటి ప్రయోజనం? నువ్వక్కడికి వెళ్లాలనుకోవట్లేదు కదా, వదిలేలే. తల్లి చెప్పిన మాటలు అర్జున్ని ఆలోచనలో పడేస్తాయి. తన మనసులో బంగారు గుడ్డు గురించి స్వార్థం పెరుగుతుంది. కాని ఎత్తు గురించి భయం తనని కట్టడి చేస్తుంది. వీటన్నిటినీ మించి అర్జున్ వాళ్లమ్మ ఓటమిని అంగీకరించలేదు. తను ప్రతిరోజూ అర్జున్ ముందు ఆ బంగారు గుడ్డు గురించి మాట్లాడుతుంది. తనకి ఆ గుడ్డు వల్ల కలిగే లాభాల గురించి చెప్తుంది. ప్రతిరోజూ బంగారు గుడ్డు గురించి విని అర్జున్ మనసు విచలితమవుతుంది. తను రాత్రి పగలు ఆ బంగారు గుడ్డు గురించి ఆలోచిస్తాడు. దానిని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. అమ్మ చెప్పిన దాని ప్రకారం నేను ఆ బంగారు గుడ్డుని గనక వెతికానంటే అప్పుడు నేను అందరికంటే శక్తివంతుడినవుతాను, ఎక్కువ తెలివైనవాణ్ణి కూడా. అప్పుడు నాకు ఎత్తంటే భయం కూడా ఉండదు. నాకు మార్క్స్ కూడా పెరుగుతాయి. కాని దానికోసం నేను ఆ పర్వతం మీదకు వెళ్లాల్సుంటుంది. నేను వెళ్తాను. నేను రేపు ట్రిప్పుకు వెళ్తాను. ఆ బంగారు గుడ్డుని తీసుకొస్తాను. తల్లి మాటల ప్రభావం అర్జున్ మీద బాగానే పనిచేస్తుంది. అర్జున్ మరుసటి రోజు విశాలమైన పర్వతం ట్రిప్కి బయలుదేరతాడు. తనని చూసి టీచర్లు, స్నేహితులు అందరూ సంతోషిస్తారు. కాని ఎప్పుడైతే ట్రిప్ మొదలవుతుందో తన మనసులోని భయం తనని ప్రభావితం చేస్తుంది. కాని వాటన్నిటినీ మించి అర్జున్ నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్తాడు. ప్రయత్నం చేసేవాళ్లు ఎప్పుడూ ఓడిపోరు. అమ్మ చెప్పింది, ప్రయత్నం చేసేవాళ్లు ఎప్పుడూ ఓడిపోరు. నువ్వు చెయ్యగలవు అర్జున్, ముందుకు వెళ్తూనే ఉండు. మొత్తానికి అర్జున్ తన భయాన్ని అదుపు చేసుకుంటాడు. తను తన ధైర్యాన్ని పెంచుకోవటం మొదలు పెడతాడు. దానికి ఫలితంగా అర్జున్ అందరికంటే ముందు తన స్నేహితులతో ఆ విశాలమైన పర్వతం మీదకు చేరుకుంటాడు. నేను సాధించాను, నేను సాధించాను. వావ్ అర్జున్, నీవివాళ అద్భుతం చేశావు. అవును, మొత్తానికి మా స్నేహితుడు తిరిగి దక్కాడు. అద్భుతం నేను కాదు, మనం చేశాము. కానీ ఇక్కడ బంగారు గుడ్డు ఎక్కడ దాగుంది? బంగారు గుడ్డా? అర్జున్ అమ్మ చెప్పిన విషయాలన్నీ తన స్నేహితులకు చెప్తాడు.
కాని కొండ మీద బంగారు గుడ్డు ఎక్కడా దొరకలేదు. నిరాశ చెందిన అర్జున్ తిరిగి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మకి బంగారు గుడ్డు కనిపించలేదని అడుగుతాడు. అప్పుడు తనకి, నీకు బంగారు గుడ్డక్కడ దొరకలేదు, ఎందుకంటే అదసలక్కడ లేనేలేదు. అంటే నువ్వు జీవితంలో శక్తివంతుడిగా మారడానికి, తెలివిగా ఉండటానికి ఒక బంగారు గుడ్డు అవసరం కాదు. నీ భయాన్ని నువ్వు అదుపు చేసుకోవడమే అవసరం. ఇవాళ నువ్వు అది చేసి చూపించావు. నిజమా? ఇవాళ నువ్వు హైట్ అంటే భయపడే ఆ భయాన్ని పోగొట్టావు. విశాల పర్వతం మీద ట్రిప్పుకు వెళ్ళొచ్చావు. తల్లి మాటలు విన్న తరువాత అర్జున్ సంతోషిస్తాడు. ఇది నిజమే. జీవితంలో ఏదైనా సాధించాలంటే మనకి అద్భుత శక్తులు అవసరం లేదు. భయాన్ని పోగొట్టుకుంటే సరిపోతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి.